ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. సంస్థకి సంబంధించిన మన వేణుగారు చెప్పినట్టు మనకున్న విద్యా సంస్థలో ఉన్న వస్తువులన్నీ కూడా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరక్షరాస్యత నిర్మూలన, సంపూర్ణ అక్షరాస్యత సాధించటమే ధ్యేయంగా మరియు అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అన్న లక్ష్యంతో ఏర్పడిన పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ PTSF విస్తరణలో భాగంగా గత కొద్ది సంవత్సరాలుగా అనేక ప్రజాసేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో ఎంతో కృషి చేస్తున్న రాజమండ్రి కార్యదీక్షకురాలు అయినటువంటి శ్రీమతి నల్లబోతుల భవానీ శ్రీనివాస్ యొక్క సేవలను గుర్తించిన PTSF వ్యవస్థాపకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు కొల్లపు వేణు PTSF కమిటీ యొక్క సిఫార్సు మేరకు ఈరోజు PTSF రాష్ట్ర మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమెను నియమించడం జరిగింది. అదేవిధంగా PTSF రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులుగా పెందుర్తి ధనలక్ష్మి, PTSF రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పరమట భారతి, PTSF రాష్ట్ర మహిళా సహాయ కార్యదర్శిగా దొంగ పద్మజ, PTSF రాష్ట్ర మహిళా కోశాధికారిగా అనంతకుమారి నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి అరుణకుమారి, ఎన్ శ్రీనివాసరావు, కాకిరెడ్డి వీరేంద్ర, పి వనజ, బి లీలావతి, సీత, కనకదుర్గ, బి సునీత, ఎస్ ఝాన్సీ, కాకిరెడ్డి దుర్గారావు, దొంగ వేణు, పి సత్య తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకి ఇప్పుడు కానీ భవిష్యత్తులో ఎటువంటి అవగాహన, అర్థం చేసుకునే పలకం పట్టుకుని అర్థం చేసుకునే అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా 6 to 14 ఈ మధ్యకాలంలో మనం ఫ్రీగా ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే తర్వాత కానీ ఒక ఫీజు అవి చిన్న చిన్నగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు, తల్లిదండ్రులకు భారం పడవలనే ఉద్దేశంతో ఆ రోజు రాజ్యాంగంలో ఆర్టికల్ 21 నేను చేర్చడం జరిగింది ప్రధానాన్ని. దాన్ని బేస్ చేసుకుని 2022 86 అమెండ్మెంట్ ప్రకారంగా అదే విషయాన్ని మరి ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్ లో 11వ అంశంగా చేర్చడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2009లో లోక్సభ, రాజ్యసభ ఏకమై బిల్లు పాస్ చేసి ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 యాక్ట్ నెంబర్ 35 ఇది మస్ట్ అండ్ షుడ్ గా భారతదేశ రాష్ట్రం దేశవ్యాప్తంగా అమలైతే తప్ప సమాజం బాగుపడదు. ఎందుకంటే ప్రతిదీ కూడా విద్యతో ముడిపడి ఉంటుంది. కాబట్టి విద్య అనేది అత్యంత ప్రధానం. కాబట్టి ఆ రోజు 2వ ఉభయ సభలో కూడా పార్లమెంట్ లో దీన్ని రిలీజ్ చేసి యాక్ట్ చాలా బలంగా తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ప్రైవేట్ కానీ కార్పొరేట్ వ్యవస్థలో కానీ ఇది ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ కూడా ఫుల్ గా జరగట్లేదు. కాబట్టి